శ్రీరామ జయం. ఎప్పుడూ లేని చిక్కు ఈ సంవత్సరం ఏర్పడింది. అది వినాయక చవితికి సంబంధించిన చిక్కు. చవితి రోజున చతుర్థి తిథి సాయంత్రం కంటే పూర్వమే అయిపోతుంది. స్కాంద పురాణోక్తంగా ఈ వ్రతాన్ని చతుర్థి తిథి ఉన్న రోజున ఆచరించాలి అని మన పురాణాలు తెలియజేస్తున్నాయి. పూర్వవిద్ధ పరవిద్ధ అనే క్రమంలో శాస్త్రోక్తంగా విధి విధాన పురస్సరంగా గణపతిని అర్చించేవారంతా పూర్వవిద్ధ సాయంత్రం వేళ చవితి ఉన్న రోజుననే ఆచరించాలి. ఉదయమంతా తదియ తిథి, సాయంత్రానికి చతుర్థి తిథి ఏర్పడిన సందర్భంలో మరుసటి నాడు సూర్యోదయం చతుర్థి తిథి ఉన్నది కనుక ఈ చతుర్థి తిథి ఉదయ వ్యాపినిగా స్వీకరించి ఉదయం వేళన ఆచరించేటటువంటి వారు మరుసటి నాడు ఈ వ్రతాన్ని పాటిస్తారు. కానీ గణపతికి సంబంధించిన వ్రతాలు అన్నీ కూడా ప్రదోష వ్యాపినిగా స్వీకరించాలి అని ప్రమాణం. తదియతో కూడిన చవితి కనుక ఉదయతిథి తదియ మాతృదేవతారాధన, ప్రదోష సమయానికి చతుర్థి తిథి వ్యాపకం కనుక సాయంత్రం వేళన గణపతిని పూజించాలి. ఇతర సందర్భాలలో ప్రజాక్షేమం కోరి మంటపాలలో వివిధ గ్రామ కూడలులలో ఏర్పాటు చేసేవారంతా ఆ వినాయకుడి అర్చనను ఉదయం వేళలో నిర్వహిస్తూ ఉంటారు. స్కాంద పురాణోక్తమైన విధానాన్ని అనుసరించి ఈ వ్రతం సాయంత్రం వేళ ఆచరించాలి. కానీ ఉదయం వేళ ఆచరించినట్లయితే వ్రతం, నైవేద్యం, భోజనం, సాయంత్రం వేళ మళ్ళీ అర్చన, కథా శ్రవణం, అక్షింతలను శిరస్సు పైన ధరించడం. ఈ క్రమంలో ఉదయం వేళ వ్రతం చేసేటటువంటి వారు మరుసటి నాడు అంటే రెండవ రోజున సాయంత్రం 4:50 వరకు చతుర్థి వ్యాపకం ఉండే సమయంలో మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరించాలి అని ప్రమాణం. గణపతి వ్రతానికి చతుర్థి తిథి వ్యాపకత్వంలో చంద్ర దర్శనానికి, ఆ చంద్ర దర్శనం చేయకుండా శమంతకోపాఖ్యానం, సప్తఋషుల ఇల్లాండ్రకు కలిగిన దోష నివృత్తి, అగ్నిహోత్రుడి శాప విధానాలు, ఈ వినాయక వ్రత సంబంధిత కథనాలు అన్నీ కూడా తెలుసుకునే సమయం సాయంత్రం వేళ. వ్రతాచరణ కూడా సాయంత్రమే కనుక కూర్చొని ఖగోళ విజ్ఞానం అంతా కూడా మనం తెలుసుకునే విధంగా ఖగోళానికి ప్రతీకాత్మకంగా, నక్షత్ర మండలానికి ప్రతీకాత్మకంగా ఇంటిలోనే వినాయక ప్రతిమ పైన పాలవెల్లిని సిద్ధం చేసి పూజిస్తున్నాం కనుక ఈ వ్రతాన్ని చతుర్థి తిథి వ్యాపకం ఉన్న సాయంత్రం వేళ మాత్రమే ఆచరించాలి. తెలుసుకున్నాం, పాటిద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. శ్రీరామ జయం.